ఎలా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కొత్తగా గెలిచిన ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇచ్చినాడు, ఏం భాష నేర్పించినాడు? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు చాలామంది సర్పంచులు బాధపడ్డారు, చాలామంది సర్పంచులు తిట్టుకున్నారు. కొంతమంది వీని సన్మానం పీట్ల గిసొంటని చేతులు మాకు సన్మానం కూడా వద్దని వెనక సీటు కూర్చొని వెళ్ళిపోయినటువంటి ఫోటోలు కూడా నాకు తెలియదు, ఫేస్బుక్లలో వచ్చినాయి. గిసొంటికి రండ భాష మాట్లాడటంతో, ఈ భూతల భాష మాట్లాడటంతో మేము సన్మానం చేసుకోవడం ఏందా, ఎంతో చాలా గొప్పగా నన్ను గెలిపించారు అని చెప్పేసి కొంతమంది సర్పంచులు రేవంత్ రెడ్డి గారు సన్మానాన్ని కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి నిన్న సభలో మనకు కనబడ్డది. ఏం భాష మాట్లాడిండు? అదేమన్నా భాష అంటారు దాన్ని? ఏమన్నా మనిషి అనటోడు, మనసులో పుట్టినోడు ఎవడన్నా మాట్లాడే భాషనే నావి? మేము ఒక్కటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని. వాడు ఎవడు అంటాడు చూడు, అదే పాన్ పరాగ్ భాష, గుట్క భాష, ఇంతకన్నా మంచిగా మాట్లాడతారు. ఎప్పుడన్నా క్రాస్ రోడ్లో చౌరస్తాలు మనం అటిపోతూ ఉంటే ఆడ ఆడిపించేటోళ్ళు గీలు అందరూ ఉంటారు, ఇట్లా చల్లుకొని ఇట్లా ఒట్టుకొని దౌడకు పెట్టుకొని వాడు మంచిగా మాట్లాడతాడు. ఈయనకన్నా ఏం భాష సార్ అది మాట్లాడేది? ముఖ్యమంత్రి గారు మీరు ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు? అంత అహంకారం అనేది మనిషికి మంచిది కూడా కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మాట మాట్లాడితే చాలు, నీ అంత చూస్తాం, నువ్వు లేకుండా చేస్తాం. ఎవరిని లేకుండా చేస్తారు? ఇలా భారతదేశంలో నెహ్రూ పేరు చెప్పుకొని బతుకుతా ఉన్నారు, ఇందిరమ్మ పేరు చెప్పుకొని ఇంకా ఇంటింటికి సీరలు అని తిరుగుతూ ఉన్నావు. ఆమె చచ్చిపోయి 40 ఏళ్ళు దాటిపోయినది. నీ పార్టీ పరిస్థితి గట్లా ఉంది. మేము ఇది చేస్తాం, మా పార్టీ పాలసీ విధానం ఇట్లాంటిది అని చెప్పేసి పరిస్థితి లేదు నీకు. ఇవాళ ఇట్లాంటి మొగానట ఇక తెలంగాణ తీసుకొచ్చినాడు పార్టీనే లేకుండా చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నిజంగా మాలాంటి ఉద్యమకారులకు మాకు నవ్వొస్తూ ఉన్నది. అసలు నీ పార్టీ ఉంటుందా చూసుకోమని మేము అడుగుతూ ఉన్నాం. యాడున్నది నీ పార్టీ? ఈ దేశంలో 29 రాష్ట్రాలల్లా ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది సారు? ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది అని అడుగుతున్నాం నిన్ను. అయిపోయింది నీది ఒడిసిన చరిత్ర, కాంగ్రెస్ చరిత్రనే ఒడిసిన చరిత్ర.